హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాము. మనకు మహాభారతంలో తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మహాభారతంలో కీలక పాత్రలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ వల్లే మహాభారతం గురించి మనం ఇంకా చెప్పుకుంటున్నాము. ఉదాహరణకు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, కుంతి, గాంధారి, అర్జునుడు, కర్ణుడు, భీముడు, శకుని, ఇలా కొన్ని ప్రధాన పాత్రలు ఉన్నా కానీ అసలు మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది అంటే దానికి ప్రధాన కారణం ఒకే ఒక వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే మహాభారతం జరిగింది అంటే ఆయన వల్లే అని చెప్పాలి. ఆయనే దేవదేవుడు కృష్ణ పరమాత్మ. కనురెప్ప పాటులో తన మహిమలతో జనాలను మాయ చేశాడు. ధర్మం నిలబెట్టడానికి తన వాళ్లను కూడా బలి చేసుకున్నాడు. తన వాళ్ళు తన ముందే చనిపోతున్నా కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎన్నో రాజ్యాలు గెలిచాడు. ఎంతో మంది ప్రేమానురాగాలు పొందాడు. కానీ చివరకు ఒంటరిగా తన దేహాన్ని వదిలేశాడు. కానీ తన దేహం వదిలేసే ముందు ఉద్ధవుడితో కొన్ని మాటలు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ రోజు ఈ వీడియోలో ఉద్ధవుడితో చెప్పిన శ్రీకృష్ణుడి చివరి మాటలు ఏమిటో తెలుసుకుందాం. కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్ర గల మహాభారత గాథల్లో నేటికి మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నివురీకృతమై ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్ట చివరి ప్రసంగం. దీని తరువాత ఇక ఆయన మాట్లాడలేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డు పెట్టుకుని చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలా మందికి తెలియని ఆ విషయాల కోసం ఈ రోజుకి మన వీడియోను చివరి దాకా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దిగివచ్చి ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ పుట్టినప్పటి నుంచి ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ మరో పక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడడం, కొంటె పనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచ ప్రాణాలు ఒడ్డేవారు. అటువంటి వారిలో శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒకడుగా చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్టి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు అని కూడా అంటారు. శాస్త్ర విజ్ఞానంలో మహాజ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషక్తుడైన కొద్ది రోజులకే మధుర నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఉద్ధవుడు కృష్ణ భగవానుని అంతరంగికుడిగా, ఆయన మంత్రుల్లో ఒకడిగా ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత గాంధారీ శాప ప్రభావంతో ద్వారకలో అనర్థాలు సంభవించడం కృష్ణ భగవానుడు గమనించి ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంతలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకుని తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవునికి కబురు పెట్టారు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తి అవుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నాము కృష్ణ. నాదొక ప్రార్థన, నా మనస్సు శాంతించేటట్లుగా, నిరంతరము నీతోనే ఉండిపోయేటట్లుగా ఏదైనా ఉపదేశం చెయ్యి అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరు దరహాసంతో మనుష్యులు జీవితంలో పాటించవలసిన నియమాలను, రాబోయే కలియుగంలో యొక్క స్వరూపాన్ని, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే శ్రీకృష్ణ అవతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కందంలో ఉంది. పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రకారం నేటికి సరిగ్గా 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసిపోతుంది. దానితో ద్వారకావాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కలి ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. కలియుగం ప్రారంభం కాగానే కలి ప్రభావం మనుషులపై చూపడం మొదలై మానవులలో అపారమైన కోర్కెలు, విపరీతమైన కోపం పెరిగిపోతాయని, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయరని, ఈ రెండు కారణాల వల్ల వివిధ రోగాలకు గురై వారి ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణించిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే కలియుగంలో మనుషులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి వేదప్రోక్తమైన భగవన్మూర్తులను మరిచిపోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్థం పర్థం
లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకుని అవన్నీ మూఢనమ్మకాలని చెప్పే వర్గాలు తయారవుతాయి. వారిని నమ్మి చాలా మంది వేద విహిత కర్మలను విడిచిపెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమైన భగవన్మూర్తులను పూజించవద్దని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి తమంత తాముగా పాషాండ మతాలను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలకు వెళ్ళిపోతారు. పూజలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారాలు తమంత తాము పాటించుకోవడానికి ఏర్పడినవని, తక్కువ పదార్థాలు తిని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వస్తుంది. కలియుగంలో రాను రాను ఆచారాలను విడిచిపెట్టేయడానికే ప్రజలు ఇష్టపడతారు. ఆచారం లేని పూజ చేయడానికి సుముఖత చూపెడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఇవేవి ఉంటాయో వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటామని తెలుసుకోలేరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారాలను సాంప్రదాయాలను విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి అటు మొగ్గు చూపడం ప్రారంభిస్తారు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి ఏ రూపాన్ని ఆశ్రయిస్తే, ఏ పూజ చేస్తే ఆచారం అవసరం లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేకపోతారని శ్రీకృష్ణుడు వ్యక్తపరిచారు. అంతేకాకుండా కలియుగంలో మానవులందరూ ఇంద్రియాలకు వశమై దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గమని అపోహపడి వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి పాపకర్మలను మూటగట్టుకుని మరణానంతరం నరకానికి చేరుకోవడమే కాకుండా ఆ పాపకర్మల వలన మరుజన్మలలో కూడా ఎన్నో కష్టాలను లోనవుతారు. ఇంద్రియ సుఖాల వల్ల తమకు అంత నష్టం జరుగుతున్నా కలియుగ మానవులు వారి దారిని ససేమిరా మార్చుకోరు. కలియుగంలో ధనార్జనే మానవులకు ప్రధానంగా మారుతుంది. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటే ప్రజలు రాజుల మీద తిరగబడి ప్రజాస్వామ్యాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యతనిస్తారు. ఎవరికి పాండిత్యాన్ని బట్టి గాని, యోగ్యతను బట్టి గాని గౌరవం లభించదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించడాన్ని దానికన్నా ఎంత వెనకేసుకున్నామన్నదే ప్రధానమవుతుంది. ఐశ్వర్యవంతుడే పండితుడుగా కొనియాడబడతాడు అని శ్రీకృష్ణుడు తెలియజేశారు. కలియుగం గురించిన విషయాలన్నీ ఉద్ధవుడికి చెప్పిన తరువాత ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదిలి బద్రికాశ్రమానికి వెళ్ళి పొమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తరువాత బంగారం లేదా వెండి లేదా కంచు వంటి లోహాలతో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్నమూర్తిని తయారు చేయించుకుని దానిని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించమని చెప్పాడు. విగ్రహారాధనగా అన్యమతస్థులు ఎత్తి పొడిచి ఆ పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వల్ల కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరిస్తున్నట్లుగా, సమర్పించిన ప్రసాదం స్వీకరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వాదం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధన అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకు ప్రతి జీవి గుండెల్లోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి కలుగుతాడు. అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుడు చూస్తూ ఉండగా ఒకనాడు జీవునిలో ఉన్న ప్రాణవాయువు ఉత్కృన్నమైపోతుంది. అతడు నన్నే చూస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి నాయందే చేరిపోతానని పరమాత్ముడు చెప్పాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవునికి తన అమృత వాక్కులను వినిపించి అవతార పరిసమాప్తి కోసం వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరికాశ్రమానికి చేరి తన శేష జీవితం మొత్తం భగవన్నామస్మరణలో గడిపి కలి ప్రభావం నుంచి తప్పించుకొని ముక్తి నొందడని భాగవతంలో చెప్పబడింది. బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుని యువరాజులా వచ్చాడని చెప్పబడింది. శ్రీకృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది. వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవుడిగా, కథానాయకుడిగా వర్ణించారు. ద్రోణాచార్యులి ఏకలవ్యుడు తన బొటనవేలుని అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరం ఇచ్చినట్లుగా ప్రతీతి. క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృష్టద్యుమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లెల్ని పరిణయమాడిన కారణాన ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కథనం. మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు తన వంశం మొత్తాన్ని నాశనం చేసినట్లుగా కృష్ణుని నిందించింది.
నేటి నుంచి 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుందని శాపమిచ్చింది. అలా అయినా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డలను ప్రాణాలు కాపాడతాడేమో అని సహాయం చేస్తాడని భావించింది. కానీ అలా జరగలేదు. కౌరవ వంశమే తుడిచిపెట్టుకుని పోయింది. అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తదాస్తు అని బదులిస్తాడు. అనగా ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది, కావున యుగాంతం జరగక తప్పదు అని శ్రీకృష్ణుని ఉద్దేశం. మన దేశంలో రాముని కొలిచినట్టు శ్రీకృష్ణుని కొలవరు. అందరూ రాముని బాటలోనే నడవాలి అనుకుంటారు. కానీ ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు చూపిన బాటలో నడవాలి ఏమో అనిపిస్తుంది నాకు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, లేదా విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు కావచ్చు, అన్నీ కూడా ధర్మం నిలబెట్టడానికే. ఆల్రెడీ నేను రాముడికి కృష్ణుడికి తేడా ఏమిటి అనే వీడియో చేశాము. ఐకార్డ్లో ఇస్తాము, చూడండి. జగమంతా కృష్ణమయం అన్నట్లు ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడపబడుతుందని భక్తుల విశ్వాసం. జై శ్రీకృష్ణ.